రేపే బుధవారం. చిటికెడు పచ్చ కర్పూరంతో ఈ పరిహారం చేస్తే చాలు. కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు. అలానే కష్టాల నుండి కూడా బయటికి వస్తారు అని చెప్పుకోవచ్చు. ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ళ మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణము, అలానే ధనం నిలకడగా లేకపోవడం, రాజకీయం, వామచార దోషం, ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి. బుధవారం అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు. బుధవారం రోజున చేసేటటువంటి పరిహారాలు. ఇక బుధవారం అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు. అందులోనూ శ్రావణ బుధవారం. శ్రావణ మాసంలో వస్తున్నటువంటి బుధవారం కాబట్టి చాలా పవిత్రమైనటువంటి రోజుగా పరిగణించబడుతూ ఉంటుంది. సాధారణంగా బుధవారం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది. అలాంటి బుధవారం రోజున చేసేటటువంటి పరిహారాలు. ఇక బుధవారం అనేది ఎంతో పవిత్రమైనది. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కూడా. బుధవారం రోజున విష్ణుమూర్తిని ఎంతగా పూజిస్తే మన కోరికలు అంతగా తీరిపోతాయి. అంటే మనకు అప్పుల సమస్యలు ఉన్నాయి అనుకోండి, ఈ అప్పుల సమస్యలు కావచ్చు, లేదా ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదా కుటుంబ సమస్యలు కావచ్చు. ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా, ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా ఇక బుధవారం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది, అత్యంత పవిత్రమైనటువంటిది కూడా. ఈరోజు అంటే బుధవారం రోజున, ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చినటువంటి బుధవారం రోజున చేసేటటువంటి ఈ పరిహారాలు 100% కూడా మన కష్టాలను తొలగిస్తాయి. ఇక అలానే బుధవారం అత్యంత శక్తివంతమైనటువంటి రోజు. బుధవారం రోజున విష్ణుమూర్తిని పూజిస్తే గనక మన సమస్యలు, మన కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉంటే ఇక మనకు ఎలాంటి సమస్యలు, కష్టాలు అనేవి అస్సలు ఉండవు. కాబట్టి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మనం పొందాలి అంటే బుధవారం రోజున, ముఖ్యంగా బుధవారం రోజున కర్పూరంతో ఈ పరిహారం చేయాలి. కర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం. కర్పూరం అంటే విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైనటువంటిది. కర్పూరం అత్యంత పవిత్రమైనటువంటిది. కర్పూరంతో మనం ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా కూడా మన ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి. పచ్చ కర్పూరానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. పచ్చ కర్పూరంతో విష్ణుమూర్తికి హారతిని ఇస్తే గనక ఖచ్చితంగా కూడా మన సమస్యలు తొలగిపోతాయి. పచ్చ కర్పూరం అనేది అంతటి పవిత్రమైనటువంటిది. ఇక పచ్చ కర్పూరంతో చేసినటువంటి ఈ పరిహారాలు అనేవి 100% కూడా మన సమస్యలను, మన దరిద్రాలను తొలగిస్తుంది. పచ్చ కర్పూరం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది. పచ్చ కర్పూరం అనేది నెగిటివ్ శక్తులను తొలగిస్తూ ఉంటుంది. పచ్చ కర్పూరం అనేది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. పచ్చ కర్పూరం అంటే అత్యంత పవిత్రమైనటువంటిది. ఇక ఈ యొక్క పచ్చ కర్పూరంతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది మన చుట్టూ ఉండే దరిద్రాలను, నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది. అలానే మనకు కోట్ల అప్పు ఉన్నా సరే ఆ అప్పు కూడా తొలగిపోతుంది. ఆర్థిక కష్టాలు, ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతుంది. అలానే అనేక రకాల సమస్యలు మనకే తెలియకుండా మన చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే మనకు ఏ దరిద్రం కూడా అంటే తగలకుండా, దోషాలు అనేవి లేకుండా, అలానే అనేక రకాల సమస్యలు కూడా లేకుండా మనకు చాలా మంచి అనుగ్రహం అనేది కలుగుతుంది. దైవానుగ్రహం అనేది కలుగుతుంది. ఈ దైవం యొక్క అనుగ్రహంతో మన కష్టాలు, మన దరిద్రాలు అవన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్ర బాధల నుండి 100% కూడా మనం విముక్తిని పొందుతాము అని చెప్పుకోవచ్చు. ఇక కష్టాలు, దరిద్రాలు, సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. పచ్చ కర్పూరం చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది. పచ్చ కర్పూరం అత్యంత శక్తివంతమైనటువంటిది. ఈ పచ్చ కర్పూరంతో రేపు బుధవారం రోజున ఏ పరిహారం చేయటం వల్ల కోట్ల అప్పుల సమస్యలు సైతం
తీరిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పులే కాదు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు ఇలా అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే దైవం యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ముఖ్యంగా మన చుట్టూ ఏవైతే చెడు ప్రయోగాలు ఉన్నాయో, అలానే నరదృష్టి, నరఘోష అనేది ఉందో, అలా నరదృష్టి, నరఘోష, దృష్టి దోషాలు అలాంటివి అన్నీ కూడా తొలగిపోతాయి. చెడు ప్రభావం నుండి తప్పకుండా కూడా బయటపడతారు. కాబట్టి పచ్చ కర్పూరంతో వారానికి ఒకసారైనా విష్ణుమూర్తికి బుధవారం లేదా గురువారం రోజుల్లో హారతిని ఇవ్వాలి. పచ్చ కర్పూరాన్ని ఇంట్లో వెలిగించాలి. ఇలా వెలిగించటం వల్ల నెగిటివ్ శక్తులు అన్నీ తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. పచ్చ కర్పూరం అనేది ఖచ్చితంగా కూడా చెడు శక్తులను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇక అంతేకాదు, మన ఇంట్లో పచ్చ కర్పూరం అనేది అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. పచ్చ కర్పూరం అత్యంత పవిత్రమైనటువంటిది కనుక పచ్చ కర్పూరాన్ని ఖచ్చితంగా కూడా మనం బుధవారం లేదా గురువారం రోజుల్లో ఇంట్లో మన ఇంటి అంటే హాల్లో కావచ్చు లేదా కిచెన్లో కావచ్చు, అందులో లవంగాలు అలానే యాలకులు, పువ్వుతో ఉండే లవంగాలను మాత్రమే వేయాలి. పువ్వుతో ఉండే లవంగాలు లేదా యాలకులు వీటిని వేసి వాటిలో పచ్చ కర్పూరాన్ని వేసి మనం వెలిగించాలి. అలా వెలిగించటం వల్ల మన కష్టాలు అనేవి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి. అలానే దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి. మన చుట్టూ ఏ రకమైనటువంటి సమస్యలు కూడా లేకుండా ఉంటాయి. మనకు దరిద్రం అనేది లేకుండా ఉంటుంది. మనకి ఏదైనా సరే ఒక చెడు ప్రయోగం జరిగి ఉన్నా మనకే తెలియకున్నా మనకే తెలియకుండా నరదృష్టి, చెడు ప్రయోగం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి కూడా తొలగిపోతాయి. అందువల్ల రేపు శ్రావణ మాసంలో వస్తున్నటువంటి బుధవారం రోజున పచ్చ కర్పూరాన్ని మనం ప్రధాన ద్వారం దగ్గర కానీ లేదా కిచెన్లో నెగిటివ్ శక్తులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ వెలిగించాలి. అంటే మనం ఎక్కువ టైం అనేది కిచెన్లో స్పెండ్ చేస్తూ ఉంటాము. అలానే హాల్లోకి ఎవరైనా ముందుగా వచ్చేది హాల్లోకి. అలానే మనం బయట ఎన్నో పనులు చేసుకొని ఇంట్లోకి వచ్చి మొట్టమొదటిగా అడుగు పెట్టేది హాల్లోకి. ఇక పచ్చ కర్పూరం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది, అత్యంత పవిత్రమైనటువంటిది కూడా కనుక రేపు బుధవారం రోజున ఒక మట్టి పాత్రను కానీ లేదా ఒక గాజు పాత్రను కానీ లేదా ఏదైనా ఒక మామూలుగా ఇనుపది కావచ్చు, అది తీసుకొని ఒక బౌల్ టైప్ తీసుకొని అందులో మనం పువ్వుతో ఉండేటటువంటి లవంగాలను మాత్రమే తీసుకోవాలి. అలా పువ్వుతో ఉండే లవంగాలను 3 తీసుకోవాలి. లవంగాలు అంటే కుజుడికి చాలా ఇష్టం కనుక లవంగాలను తీసుకొని ఆ లవంగాలలో మనం ఆ లవంగాలతో పాటు ఒక 3 యాలకులు అలానే 3 లవంగాలను కూడా వేయండి. అలా వేశాక ఇక అవి కుజుడికి ఇష్టం కాబట్టి మన పైన శని ప్రభావాలు ఉన్నా సరే ఆ శని ప్రభావాలు, శని దోషాలు అనేవి తొలగిపోతాయి. అలాంటి ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. కనుక లవంగాలు మరియు పచ్చ కర్పూరం మర్చిపోకుండా వేయాలి. అందులోనే ఒక బిర్యానీ ఆకుని కూడా వేయాలి. ఇలా బిర్యానీ ఆకు, పచ్చ కర్పూరం, అందులోనే పువ్వుతో ఉండే లవంగాలు ఖచ్చితంగా పువ్వుతో ఉండేలాగా చూసుకోవాలి. వీటిని ఒక బౌల్లో వేసి వాటిని వెలిగిస్తే గనక ఖచ్చితంగా కూడా ఆ పొగ ద్వారా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అలానే చెడు ప్రభావం, చెడు దోషం ఇలాంటివి అన్నీ కూడా తొలగిపోయి దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావం నుండి కూడా బయటికి వస్తామని చెప్పుకోవచ్చు. కనుక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం రేపు చేయటం వల్ల అంటే రేపు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ బుధవారం రోజున చేయటం వల్ల అన్ని రకాల కష్టాలు, అన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి. కనుక మర్చిపోకుండా రేపు ఈ పరిహారం చేసి కష్టాల నుండి గట్టెక్కాలి. నరదృష్టి అనేది ముఖ్యంగా తొలగిపోతుంది. నరదృష్టి తొలగిపోయి కష్టాల నుండి గట్టెక్కి ఆర్థిక సమస్యలు లేకుండా డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే 100% ఈ పరిహారం చేయండి. ఇక మీకు కష్టాలు అనేవి ఉండవు. ఇక తెలుసుకున్నారు కదా, ఎంతో పవిత్రమైనటువంటి రోజు రేపు బుధవారం రోజున, అందులో శ్రావణ మొదటి బుధవారం రోజున ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.